జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీన రాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు. మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి? వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 1, 5, 9, 2, 7 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు, నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియోలో ధనుర్రాశి వారికి గోచార ఫలితాలు ఎలాగుంటాయి అంటే, ధనుర్రాశి అంటే చంద్రుడు ఉన్న రాశి కాదు. ధనస్సు రాశిలో గురువు ఉండి, అంటే జన్మజాతకంలో ధనుర్రాశిలో గురువు ఉండి కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేవి నేను ఇప్పుడు చెప్తాను. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫలితాలు అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు గోచారంలో గురువు కర్కాటకంలో, శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అదే రాశులలో అంటే కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఈ గ్రహాలు ఉండాలి. రవి ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి బహుమతులు లభిస్తాయి,
పొందుతారు. తీర్థయాత్రలకై ప్రయాణాలు చేస్తారు. గురువుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. కన్సల్టేషన్ ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. భక్తిభావం పెరుగుతుంది. అనేక పురాతన ఆలయాలు సందర్శించడం అనేది జరుగుతుంది. చంద్రుడు ఉంటాయి అంటే మీనంలో కానీ కర్కాటకంలో కానీ చంద్రుడు ఉంటాయి. అకల్ట్ సైన్స్ పరిశోధనల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థికమైన అవకతవకలు జరిగే అవకాశం ఉంది. వ్యాధులు మాత్రం ఏవి ఉండదు అంటే ఆరోగ్యకరంగానే ఉంటారు. కుజుడు పిల్లలు వారి విద్యలో బాగా రాణిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల మరణ వార్తను వినే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు బాధిస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కాలికి గాయాలయ్యే అవకాశం ఉంది. ఇతరులకు సేవ చేయండి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా అనుకూలిస్తాయి. తర్వాత బుధుడు రోజులన్నీ చాలా స్మూత్గా జరిగిపోతాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. మంచి భాగస్వామి స్నేహితులు లభించడం ద్వారా వ్యాపారం అనేది విస్తరించడం అనేది జరుగుతుంది. గొప్ప వ్యాపార నైపుణ్యాలు అనేవి తెలుసుకుంటారు. గొప్ప విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారం అనేది చాలా కొంచెం విస్తరిస్తుంటుంది. ప్రజాదరణ పొందుతుంటారు అంటే పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కానీ వైవాహిక జీవితంలో గొడవలు జరుగుతాయి. ఒకరినొకరు వాదించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. అద్భుతమైన మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి ఉంటారు. కానీ కొన్ని పనులను వాయిదా వేసే చెడు అలవాటు మానవేయండి. అంటే వాయిదా ప్రొకాషనేషన్ అనేది మానేస్తే చాలా మంచిది. ఎప్పటి పనులు అప్పుడు చేయండి. రేపు చేద్దాం ఎల్లు చేద్దాం అనే తత్వాన్ని మానివేయండి. తర్వాత గురువు సంతాన మూలకంగా ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు నిర్దేశం చేస్తారు. అన్ని సౌకర్యాలను పొందుతారు. మంచి భోజన సౌఖ్యం, వాహన సౌఖ్యం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. తర్వాత శుక్రుడు అంటే రిపీటెడ్ డిసీజ్ అంటే పదే పదే వచ్చిన రోగాలే మళ్ళీ రావడం, అవి బాధించడం అనేది జరుగుతుంది. జీవితాంతం మందులు వాడవలసి ఉంటుంది. మంచి ఆదాయం, తరిగిపోని సంపదలు అనేవి లభిస్తుంటాయి. సర్వీసు, లా, హెల్త్ రంగాల ద్వారా ఆదాయం లభిస్తుంటాయి. ఈ రంగాల్లో పనిచేసే వారికి ఆదాయం అనేది ఉంటుంది. సోషల్ నెట్వర్క్, లార్జ్ ఆర్గనైజేషన్స్ ద్వారా అధిక లాభాలు పొందుతారు. అంటే ఇందులో పనిచేసే వాళ్ళకి, ఇదే వ్యాపారంగా చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలన్నీ వస్తాయి. శని అంటే కొంచెం ఆ సందర్భంలో మాట కొంచెం కటుగా మాట్లాడతారు. డబ్బులు ఖర్చు కావడం, కుటుంబ సభ్యులతో గొడవలు జరగడం, సోదరులతో గొడవలు, సొంత వాహనాలపై దూర ప్రయాణాలు చేస్తారు. అంటే దూర ప్రాంతాలకు కూడా చేస్తారు. కొంచెం ఆర్థిక నష్టాలు అయిన స్వయంకృత అపరాధం ద్వారా ఆర్థికపరమైన నష్టాలు అవి చూస్తారు. కొంచెం ఆర్థికపరమైన నష్టాలు కూడా ఉంటాయి వీళ్ళకి. తర్వాత అనుకోని ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. వారి యొక్క భావాలను వాళ్ళు మనసులో ఏమనుకుంటారో అది ఇతరులకు చెప్పలేకపోతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కారణం వారికి ఉన్న చెడు వ్యసనాల ద్వారా బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా డబ్బులు అనేది దుబారాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక కేతు సంసార సుఖాలు అనేవి దూరం కాబడతాయి. సంసారికంగా అంటే భౌతిక సుఖాలకు చాలా దూరంగా ఉంటారు. కానీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, అకల్ట్ సైన్స్ పట్ల శ్రద్ధ వహిస్తారు. అంటే భౌతికమైన సుఖాలు అనేవి తక్కువ ఇస్తాడు. కేతు దూరం చేస్తాడు. తిరుపతి, అయోధ్య, భద్రాచలం, శ్రీరంగం లాంటి ప్రాంతాలు, పురాణ దేవాలయాలకు ప్రయాణాలు అనేవి చేస్తారు. తర్వాత ప్రయాణాలు చేస్తారు. జై శ్రీమన్నారాయణ.